ఈ దేశంలో టూల్ కిట్ ముఠా మళ్ళీ యాక్టివ్ అయింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, హైందవానికి వ్యతిరేకంగా, భారతీయులకు వ్యతిరేకంగా, భారతీయుల విశ్వాసాలకు వ్యతిరేకంగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడికి వ్యతిరేకంగా పనిచేసే టూల్ కిట్ మళ్ళీ అలర్ట్ అయింది, యాక్టివ్ అయింది, హడావిడి చేస్తోంది. ఆ డాట్స్ను కూడా మనం కనెక్ట్ చేద్దాము. అంతకన్నా ముందు పార్లమెంట్ నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరుగుతుంది నిన్న ఇవాళ. అంటే చాలా ఉత్సుకతతో ఆసక్తిగా ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, విపక్షాలు ఏమడుగుతూనే ఆసక్తిగా చూసినాం. అయితే ఇంకా చర్చకు సిద్ధమవుతుండగానే, పార్లమెంట్ ఇంకా సిద్ధమవుతుండగానే సులేమాన్ గారిని లేపేశారు మనోళ్ళు. ఉగ్రవాదులను లేపేశారు, మట్టు పెట్టారు. భారతీయ ఆర్మీ, కశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్. అంతకుముందే చిదంబరం కొన్ని చిలక పలుకులు పలికాడు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ హోంమంత్రి, మాజీ ఆర్థిక మంత్రి, పహల్గామ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని ఎందుకు అనుకుంటున్నారు? ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర అట్లా అనడానికి? వాళ్ళు పాకిస్తాన్ నుంచే వచ్చారని, వాళ్ళు ఇక్కడోళ్ళే కావచ్చు అన్నాడు.